రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టిని సృజించిన గొప్ప దేవ, మహోన్నతమైన గొప్ప రాజా, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన రాజా, ఉదయకాలము మొదలుకొని ఈ క్షణము, ఈ రాత్రి వరకు మమ్మల్ని క్షేమంగా, మా బిడ్డలను, మా కుటుంబాన్ని క్షేమంగా నడిపించి కాచి కాపాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, దినదినము మమ్మల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, ప్రతి విషయంలో మాకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ, మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. మహోన్నతమైన రాజా, 85వ కీర్తన 9వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. అవును యేసయ్య, నీకు భయపడి నీ యందు విశ్వాసంతో ఉన్నట్లయితే తండ్రి, మీ రక్షణ మాకు సమీపంగా ఉన్నది. అనేక మందికి కూడా ప్రభువా, మీరు రక్షించే గొప్ప దేవుడవుగా ఉన్నారు యేసయ్య. అనేక మంది తండ్రి పాపంతో, చెడు అలవాట్లలో, చెడు వాటన్నింటికి బానిసలుగా ఉంటూ తండ్రి, వారు రక్షణ ఆనందమును కోల్పోయి నరకానికి పాత్రులుగా దగ్గరగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారిని రక్షించండి, నీ కృప చూపించండి తండ్రి. మీ అందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఆ కుటుంబంలో రక్షించబడని వారు ఉన్నట్లయితే ప్రభు, రక్షించండి. మీ అందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయండి. ఆ కుటుంబంలో ఉన్న లోటుపాట్లను తొలగించండి, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి. భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఈ దినమంతయు మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న నైట్ డ్యూటీలో ప్రభు, నైటు ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి దేవా, మేము పడుకొని చుండగా దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన, శాంతికరమైన నిద్రను దయచేసి రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.